పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావములు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుకుందామండి. నీ పాదం రొక్కెదను నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదను నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది మహోన్నతుడా మహాగణుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా దేవుడు మా రక్షకుడు, మీకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుచు బలపరచుచున్న దేవుడు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినమంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ దయలిగిన హస్తమును మాతో ఉంచండి. ప్రతి అభ్యంతరపరచు ఆత్మను తొలగించి మీ కృపలో సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ప్రభునందు ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలని కొండ మీద ప్రసంగము అని అంటాం. ఎందుకంటే 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందో చూడండి. 5:1 ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అంటే యేసు ప్రభు వారు ఈ ప్రజలతో మాట్లాడడానికి కొండ ఎక్కి కూర్చొని ఆ కొండ మీద నుండి ప్రజలతో, అక్కడికి వచ్చిన ప్రజలందరితో మాట్లాడారు. తర్వాత 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని ఉంది. అంటే 5వ అధ్యాయము 1వ వచనంలో కొండ ఎక్కి కూర్చుండగానుంది. 8:1లో కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. అంటే ఈ 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కొండ మీద ఉండి ప్రభువు మాట్లాడిన మాటలు. ఈ మాటల్లో చాలా ఆశీర్వాదకరమైన మాటలు, అలాగే మనకు అవి ఎంతగానో మేలు చేసే మాటలుగా ఉంటా ఉన్నాయి. అయితే ఇప్పుడు 7వ వచనంలో ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును అని ఉంది. ఇక్కడ మనుషులకు దేవునితో ఎన్నో అవసరతలు ఉంటాయి. ప్రతిరోజు ఎన్నో విషయాలు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం.
కొన్ని సమయాల్లో ఆరోగ్యం కోసం అడుగుతాం. ప్రభా, నాకు ఆరోగ్యం బాగాలేదు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా అని అడుగుతాం. అది కూడా అడగటమే. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అలాగే కొన్ని సమయాల్లో మరి కుటుంబ పరిస్థితులు బాగోదు, కుటుంబ పరిస్థితులు సరిగ్గా ఉండవు. ఆ టైంలో ప్రభా, మా పరిస్థితులు బాగాలేదు, మా పరిస్థితుల్ని బాగు చేయండి, సరిచేయండి అని అడుగుతాం. అది కూడా అడగటమే. కొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితులు బాగోకపోవచ్చు. ఆ టైంలో మనం మా ఆర్థిక పరిస్థితుల్ని కాపాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని లేవనెత్తండి ప్రభా, మమ్మల్ని దీవించండి అని అడుగుతాం. అలాగూ దేవుడు మనల్ని దీవిస్తాడు. అంటే అడగటం అనేటటువంటిది ఒక కోణములోనే ఉండదు, కానీ రకరకాల పరిస్థితుల్లో ఉంటుంది. ఉదాహరణకి ఒక నది మీద పడవ మీద ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. ఆ పడవెక్కి కూర్చున్నప్పుడు దేవుని తలుచుకోకపోయినా మరి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా పడవకి ఏదైనా ప్రమాదం సంభవించిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? దేవా కాపాడండి, ప్రమాదంలో ఉన్నాం కాపాడండి అని దేవుణ్ణి అడుగుతారు. అంటే ప్రమాదాలు వచ్చి మీద పడేటప్పుడు ఏమడుగుతాం? దేవుణ్ణి కాపాడండి ప్రభువా అని అడుగుతాం. ఇలాగ ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. అందుకని దేవుడు కూడా ఏం చెప్పాడంటే, మీరు అడగొద్దు అని అంటలేదు. ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీరు అడగండి. ఈ కొండ మీద ప్రసంగంలో మరి యేసు ప్రభు వారు ఆ 3 అధ్యాయాల్లో అవే చెబుతా ఉన్నాడు. మీకు ఏది కావాలో అది అడగండి, నేను మీకు సహాయము చేస్తాను. అయితే పిల్లరా, అడగటంలో కొంతమంది భౌతికమైన వాటిని మాత్రమే అడుగుతారు. దేవుణ్ణి ఎలా అడుగుతామంటే కేవలం రొట్టె కోసం, అలాగే మన కడుపు నింపుకోవటం కోసం అంతవరకే అడుగుతాం. ఇలాగూ అడిగినప్పుడల్లా దేవుడు మనకు సహాయం చేయొచ్చు, కానీ చివరికి నీకు మిగిలేదంటూ ఏమీ ఉండదు. ఆకలైనప్పుడు ఆహారం పెట్టు అని అడిగి, మరి డబ్బులు అవసరమైతే డబ్బులు ఇవ్వు అని అడిగి, లేక రోగం వస్తే స్వస్థత ఇవ్వు అని అడిగి, ఇలాగ అడగగా దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ చివరికి వచ్చేసరికి మనకు మిగిలేది ఏమీ ఉండదు పరలోకంలో. అందుకని ఇలాంటి వాటిని ఏమంటామంటే భౌతిక సంబంధమైన అవసరతల కోసం అడగటం అంటాం. తలనొప్పి, జ్వరాలు, పిల్లలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ఆ చేను బాగలేదు, లేకపోతే గేదెల పాలు ఇవ్వలేదు, ఇలాంటివన్నీ అడుగుతారు. ఇవన్నీ భౌతికమైన విషయాలు. అయితే మనుషులు ఈ భౌతికమైన విషయాల్ని అడగాలి. ఎందుకంటే లైఫ్ సర్వైవ్ కావాలి అంటే, జీవితం కొనసాగాలంటే వీటి కోసం మనం అడగాలి. కానీ మన దృష్టి అంతా వీటి మీదే ఉండకూడదు, వీటి మీదే మనం మనసు పెట్టకూడదు. మరి మన దృష్టి భౌతికమైన వాటి కోసం అడుగుతూ ఆత్మ సంబంధమైనవి, దేవుని సంబంధమైన వాటి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అందుకనే ఈ ఆత్మ సంబంధమైన వాటిని మనం అడగటం మనం నేర్చుకోవాలి.
చూడండి, దేవుడు ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట రాస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత 13వ వచనంలో ఏమనుంది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చూసారా, ఇక్కడ దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీరు నా యందు విశ్వాసముంచి మీరు అడిగితే గొప్పవి కూడా జరుగుతాయి. అంటే మనం అడిగేటప్పుడు దేవుని మీద విశ్వాసముంచి అడగాలి. ఏముంచి అడగాలండి? విశ్వాసముంచి అడగాలి. 13వ వచనం ఏమని చదువుతున్నాం? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున ఏమి అడుగుతారో అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు. అంటే మనం ఏదైనా అడిగేమనంటే తండ్రి మహిమపరచబడాలి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడాలి. వారు మహిమపరచబడేలాగా మనం అడగాలి. అంటే మనం ఏది చేసినా కూడా దేవునికి మహిమ వచ్చేలాగా అడగాలి. మనకు మహిమ కాదు, మనకు ఘనత కాదు రావాల్సింది, దేవునికి మహిమ వచ్చేలాగా అడగాలి. చూడండి, మనం మన ఇంటి పనుల కోసం రోజు దేవుణ్ణి అడుగుతాం కదా. నాకు ఒక పనివు ప్రభువా అని అడుగుతావు, నాకు ఆర్థికంగా సహాయం చేయి ప్రభువా అని అడుగుతావు, ఆరోగ్యం ఇవ్వు ప్రభువా అని అడుగుతావు. ఇవన్నీ అడుగుతాం. ఇవన్నీ భౌతికమైనవి. సరే, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. కానీ తండ్రి మహిమపరచబడేటట్లుగా అడగటం అంటే ఏంటి? దేవుని సేవ కోసం మనం అడుగుతూ ఉండాలి. ఈ రోజున సొంత అవసరతల కోసం ప్రార్థన చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు తప్ప దేవుని సేవ కోసం ప్రార్థన చేసేవాళ్ళు అసలు తక్కువైపోతున్నారండి. మనుషుల్లో బాగా నేను, నా ఇల్లు, నా అవసరతలు అనే వాటితో ఇల్లు మనస్సు నిండిపోయింది. దేవుని కోసం అడిగేవాళ్ళు తగ్గిపోతున్నారు. దేవుని పని బాగా జరగాలి అని అడిగేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆత్మలు రక్షింపబడాలి. ఆత్మలు రక్షింపబడితే ఏమవుతుంది? నీకు పరలోకములో ప్రతిఫలం వస్తుంది. ఆత్మలు రక్షింపబడటం, ఆత్మలు దేవుని స్వరాన్ని వినటం, అలాగే వారు పాపాన్ని వదిలిపెట్టి సైతాను మార్గాలను వదిలిపెట్టి దేవుని మార్గంలోనికి రావటం అనేది అది వారు పరలోక మార్గంలోనికి వస్తున్నారు. అలా మనం వారిని నడిపిస్తే ఏమవుతుందంటే నీకు పరలోకంలో ప్రతిఫలం పెరుగుతుంది. కానీ దీని మీద ఎవరైనా దృష్టి పెడుతున్నారా? ఈవెన్ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు సైతము అసలు వీటి మీద దృష్టే పోయింది. ఏ కాడకి లేచిన దగ్గర నుండి నేనెట్ట బ్రతకాలి, నా ఇల్లు ఎట్ట బ్రతకాలి, నా పిల్లలు ఎట్లా, ఇదే తప్ప దేవుని సేవ ఎలా చేయాలి, దేవుని పనులు ఏం చేయాలి, దేవుని భారాన్ని నేనేం మోయాలి అనే ఆలోచనలే ఉండలేదండి మనుషులకి.
కారణం ఏంటంటే సాతానుడు మన మైండ్లో నుండి దేవుని పనిని తీసి పారేస్తున్నాడు. ఆ బియ్యం ఏరేటప్పుడు కూర్చొని జాగ్రత్తగా మట్టి గడ్డలు ఒడ్లు గింజలు ఏరి ప్రక్కన పడేస్తామే, అలా మన మనస్సుల్లో దేవుని ఆశలన్నీ ఏరి ప్రక్కన పడేస్తున్నాడు. దేవుని పని చేయాలి అనే మనసు ఉండదు, దేవుని కొరకు బ్రతకాలనే మనసు ఉండదు, ఆత్మలను సంపాదించాలనే మనసు ఉండదు, అలాగే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలనే మనసు ఉండదు, అలాగే నా సాక్ష్యం, దేవుడు నాకు చేసిన మేళ్ళు ఇతరులకి సాక్ష్యం చెప్పాలనే మనసు ఉండదు. ఇవన్నీ ఆ బియ్యంలో ఒడ్లు గింజలను ఏరి ప్రక్కన పడేసినట్లుగా సాతానుడు ఏరి ప్రక్కన పడేస్తాయి. ఇక నీకు మిగిలేది ఏంటంటే ఖాళీగా మిగులుతావు, చివరికి ఏం ఉపయోగం లేదు, నీ జీవితం వేస్ట్ అయిపోద్ది. పిల్లరా, మనము దేవునిని మహిమపరిచేటట్లుగా మనం అడగాలి. ఈ లోకంలో నుండి ధనవంతుడు చాలా సంపాదించాడు, ఏం ఉపయోగం? చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఏంటి దానివల్ల ఉపయోగం? అసలు సాతానుడు ఇంకా ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని అసలు నరకానికి వెళ్లకుండా ప్రాణాన్ని కాపాడుకోవాలన్న ఆశలు కూడా తీసిపారేస్తున్నాడు. అమ్మో, నేను ఇలాగ దేవునికి దూరం అయిపోతే చివరికి ఏమైపోతాను? నరకానికి వెళతాను, యుగయుగాలు నరకంలో కాలిపోతాను. అయ్యో, ఆ నరకం నుండి అన్నా తప్పుకోవాలి కదా, అందుకోసమన్నా నేను దేవుని పని చేయాలి కదన్న ఆశలు కూడా తీసి పారేస్తున్నాడు. అంటే పేతురు గారు రాస్తాడు చూడండి, ఎవరిని మృంగుదునా అని. వాడు ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. చూసారా పిల్లరా? కాబట్టి మన జీవితాల్ని బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున బైబిల్ చదివే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండలేదు, చివరికి అసలు దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి కూడా ఆ జ్ఞానం ఉండలేదు. దేవుని నేను మహిమపరచాలి, దేవుని కొరకు జీవించాలన్న ఆ ఆలోచనలు లేకుండా పోతున్నాయి. భక్తి అంటూ ఏదైనా చేస్తే ఆ భక్తికి ఒక పేరు పెట్టవచ్చు, స్వార్థంతో కూడిన భక్తి. అంతే. దేవుని దగ్గర నాకేదో అవసరం ఉంది, నా ఇంటికి ఏదన్నా పని ఉంది, లేకపోతే నా పిల్లలకన్నా ఒక మేలు జరగాలి, లేకపోతే నా చేలు కన్నా మేలు జరగాలి, నా గేదెల కన్నా మేలు జరగాలి. దేవుని దగ్గర నాకు స్వార్థం ఉంది, అందుకని ఆ స్వార్థంతో భక్తి చేస్తున్నావు తప్ప దేవునిని మహిమపరచాలి, దేవునిని గణపరచాలి అన్న ఆలోచనలు పోతున్నాయి పిల్లరా నిదానంగా. వీటి వలన ఏమవుతుంది అని అంటే చివరకు పరలోకం పోతుంది. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు 13వ వచనంలో, ఏమంటున్నాడు చదవండి, మీరు నా నామమున దేనిని అడుగుదురో. దేన్ని అడుగుతారో అంటే నీవు ఏది అడగాలనుకున్నావో అది అడుగుతావు. దేన్ని అడుగుతావో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే నీకు దేవుడు ఏదన్నా చేశాడు అని అంటే దేవునిని మహిమపరిచేలాగా ఉండాలి. అది ఒక వ్యక్తికి రోగం వచ్చింది, హాస్పిటల్ పాలయ్యాడు, డాక్టర్స్ చూశారు, రిపోర్ట్లు ఇచ్చారు, చివరికి చెప్పింది ఏంటంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, చచ్చిపోతావు తొందరగా అని చెప్పారు. ఇక ఈ వ్యక్తి ఏం చేస్తాడు? పోతే పోయానులే అని అనుకోడు. ఏం చేస్తాడు? బాగా ప్రార్థన ఎవరు చేస్తారా, నా కోసం భారం తీసుకొని నాకు స్వస్థత వచ్చే ప్రార్థన, స్వస్థత ప్రార్థన నా కోసం ఎవరు చేస్తారా అని వెతుక్కుంటారు. డాక్టర్లు చెప్పారుగా చస్తావు నువ్వని, పోతే పోయానులే అని అనుకోరు వీళ్ళు. నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారా అని అంటారు. సరే, ఎవరో ఒకళ్ళని ఆ వ్యక్తికి నడిపింపు వస్తుంది, అయ్యా నా పరిస్థితి బాగాలేదు ప్రార్థన చేయని అంటారు.
సరే ఆ చనిపోతావు అనని రిపోర్ట్లు ఇచ్చినా సరే ప్రార్థన చేయగా దేవుడు బ్రతికించి వాళ్ళకి స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బ్రతుకుతారు వాళ్ళు. మన దగ్గరే చాలా జరిగినాయి, వందల సంఖ్యలో జరిగినాయి అలాంటి. అయితే నిన్ను చస్తాను అని డాక్టర్లు చెబితే దేవుడు నిన్ను ప్రార్థన చేయగా బ్రతికిస్తే ఎందుకు బ్రతికించినట్టు? దేనికి బ్రతికావు నువ్వు అసలు? అక్కడ నువ్వు బ్రతకటంలో ఉద్దేశం ఏంటి అనంటే, ఇక నుండి నువ్వు బ్రతుకుట ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఎక్కడికి పోయినా సాక్ష్యం చెబుతూ దేవుని కొరకు నీవు బ్రతకాలి. ఈ బ్రతికే వాళ్ళందరూ అలా బ్రతుకుతున్నారా? మరణకరమైన పరిస్థితిలో ఉన్నాను, చనిపోతానని వైద్యులు చెప్పారు, కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, నా జీవితం అంతా ప్రభు కొరకు సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతుకుతాను అని దేవుని కోసం బ్రతుకుతారా? వీళ్ళు బ్రతకరు. 1 నెల 2 నెలల్లో ఏదో కృతజ్ఞతగా ప్రార్థనకు వస్తారు, ఆ తర్వాత మరలా పాపంలో పడతారు. అంటే నిన్ను స్వస్థపరిచింది ఎందుకు? మరలా పాపంలో పడమనా?